నమస్తే, వెల్కమ్ టు ది పాయింట్. వేడుక ఏదైనా డీజే ఉండాల్సిందే. పెళ్లి వేడుక, మెచ్యూర్ ఫంక్షన్స్, దేవుళ్ళ ఊరేగింపు, పొలిటికల్ ర్యాలీలు, ఏదైనా సరే డీజే బాక్సులు పగిలిపోయేలా పెద్ద పెద్ద సౌండ్లతో ఆ ప్రాంతమంతా మారుమోగాల్సిందే. ఇటీవల కాలంలో డీజే లేనిదే ఫెస్టివల్ కావడం లేదు. డీజే కొట్టు అంటూ చిందులేస్తుంది. అయితే ఈ సౌండ్స్కు అక్కడ ఉన్న చిన్న పెద్ద, ముసలి ముతక యువతులు ఒళ్ళు మైమర్చి చిందులేయాల్సిందే. ఇక సినిమా, ఫోక్ సాంగ్స్కు తమదైన స్టైల్లో డీజేలు కొడుతూ అక్కడ ఉన్నవారిని హుషారు తెప్పిస్తుంటారు. కానీ ఇప్పుడు ఇదే డీజే సౌండ్స్ వల్ల సుమారు 250 మంది ఆసుపత్రి పాలయ్యారంటే నమ్ముతారా? ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మహారాష్ట్రలోని క్రాంతి చౌక్లో ఉత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా పూణే నుంచి 15 మంది డీజేలను ఆహ్వానించారు. ఇక వచ్చిన నాటి నుంచి ఒకటే డీజే కొడుతూనే ఉన్నారు. ఆ డీజే సౌండ్స్కు కుర్రాళ్ళు ఉర్రూతులుగిపోయారు. వారి హుషారు చూసి డీజేలు సైతం మరింత సౌండ్స్ పెంచారు. హోరెత్తే మ్యూజిక్తో పాటు బాక్సులు బద్దలయ్యే విధంగా సౌండ్స్ పెంచడంతో చుట్టుపక్కల పెద్దవాళ్లకు చెవులు దెబ్బతిన్నాయి. చిల్లులు పడేలా సౌండ్స్ వస్తుంటే మరింత జోరుగా డాన్సులు, స్టెప్లతో మరింత ఊగిపోయారు. ఇక మెల్లిగా తలలు మొద్దుబారడం ప్రారంభమయ్యాయి. నెమ్మదిగా చెవులు వినిపించడం మానేశాయి. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. చెవుల్లో గీమనే శబ్దం తప్ప మరేమీ వినిపించడం లేదు. ఇంట్లో ఎవరు ఏది చెప్పినా వినబడడం లేదు. కొంతమందికి చెవిపోటు కూడా మొదలైంది. దీంతో మెల్లిగా ఆసుపత్రుల్లో చేరటం మొదలుపెట్టారు. ఆ చుట్టుపక్కల ప్రాంతంలోని ప్రజలు మెల్లిగా ఆసుపత్రుల్లో చేరారు. అలా 250 మంది హాస్పిటల్లో చేరారు. ఈ విషయం పోలీసులు చెంతకు చేరింది. ఏం జరిగిందని తెలిసి విచారణ చేపట్టారు. ఇక డెసిబుల్ సౌండ్స్ 150 దాటిందని గుర్తించి శబ్ద కాలుష్యానికి కారణమైన వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే కొంతమంది చికిత్స పొందుతున్నారని తెలిసిందే.